ఉదయం క్యారేజ్ కడదామని 6 గంటలకి లేచానండి. లేచి కొంచెం సేపు అలా ఫ్రెష్ అవుదాం అని చెప్పేసి బయటకు వచ్చేసేసరికి ఇంకేంటి ఫుల్గా వర్షం అనమాట. ఇంకా కొండపంది అంటారు చూసారు, ఆ టైప్లో పడ్డదనమాట. వర్షం అయితే చాలా స్పీడ్గా పడ్డది. ఇంకా ఈయన ఆఫీస్కి వెళ్ళిపోవాలని చెప్పేసి మరి లేచి తప్పనిసరి పరిస్థితుల్లో క్యారేజ్ కట్టాల్సి వచ్చిందనమాట. సో వర్షం పడ్డది కదా, సో నేను మేడ మీదకి వచ్చి చూసాను అనమాట. అసలు ఏమి కనిపించలేదు. రైట్ సైడ్లో అంతా కూడా అక్కడేమో కొండలు కనిపిస్తాయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక కొండ, రైట్ సైడ్ ఒక కొండ కనిపిస్తాయి అనమాట టెంపుల్స్. ఇదేమో సింహాచలం కొండ అండి. అస్సలు అంటే అస్సలు చిన్నది కూడా కనిపించలేదు అనమాట. లెఫ్ట్ సైడ్లోని వేరే, అది కూడా వెంకటేశ్వర స్వామి కొండనే. ఎందుకంటే త్రినామాలు పెట్టేసి పెయింట్తో రాసి ఉంటాయి అనమాట కొండ మీద. అంత పెద్ద పెద్ద కొండలు కూడా అసలు కనిపించలేనంత వర్షం పడ్డదంటే చూసుకోండి ఎంత పెద్ద వర్షం పడ్డదనేసి. ఈరోజు అంతా అలాగే ఉందండి. మొత్తం చిత్తడిగా వర్షం పడుతూ మధ్య మధ్యలో ఎండ కూడా వచ్చిందనమాట. సో ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ పోల్ పడిపోయిందండి. అదే స్తంభం, కరెంటు స్తంభం పడిపోయిందనమాట. మా అత్తయ్య ఏమైంది ఏంటని చెప్పేసి అడగడానికి వెళ్ళారు, కానీ వర్షం అసలు ఆగట్లేదు, భయంకరంగా పడుతుందనమాట. కొంచెం సేపు అలా తెరిపించేసరికి గాలి అనమాట. భయంకరమైన బీభత్సమైన గాలి వేసింది. కాకపోతే మరి భయపడేంత గాలి కాదు, కాకపోతే భయం అయితే వేసింది అనమాట. అంటే చెట్లు అన్నీ కూడా కొద్దిగా గట్టిగా ఊగాయి అనమాట. ఆ ఫోర్స్కి మరి ఒక స్తంభం పడిపోయి చెట్టు మీద పడిపోతే ఆ చెట్టు కూడా వంగిపోయి వేరే స్తంభం మీద పడిపోతే ఆ ఇంకో స్తంభం ఏమో విరిగిపోయిందంట. అసలు ఏం స్టోరీ ఏమైంది ఏంటని చెప్పేసి నాకైతే ఫుల్గా తెలియదు, కానీ స్తంభాలు అయితే మాత్రం 2 ఇరిగిపోయి, అంటే ఒకటి పడిపోయింది ఒకటి ఇరిగిపోయింది సగానికి. ఒక చింత చెట్టు పడిపోయింది అనమాట. ఆకాశానికి చిల్లు పడిపోయినట్టు ఎంత వర్షం పడుతుంది సార్, అసలు నల్లమేఘాలు తగ్గట్లేదు. నిజంగా ఈ వర్షం చూస్తే నాకైతే హుదూదే గుర్తొచ్చిందండి. అప్పుడు కూడా ఇలాగే చాలా సఫర్ అయిపోయామన్నమాట. కాకపోతే ఇప్పుడు ఇంకా కొద్దిగా పర్వాలేదు, గాలిది ఎక్కువగా లేదు, మరేమో చెప్పలేం ఫ్యూచర్లోని. కానీ చాలా భయంకరంగా గుర్తొస్తుంది మాకైతే ఆ హుదూద్ సిచ్యువేషన్ అంతా కూడా. చెట్టు పడిపోయిందా, ఆ చెట్టుని కట్ చేయడానికి అనేసి తీసుకొచ్చారు, అది మిషన్ కట్ చేయడానికి. అది తీసుకొచ్చారు, కొంచెంసేపు కట్ చేశారు, లేదా అదేమో విరిగిపోయిందనమాట. బ్లేడ్లు విరిగిపోయాంట. ఇంకా చీకటి పడిపోయింది. ఇంక ఈరోజు చేయమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే కరెంట్ ఇచ్చి తీసి చేస్తున్నారు, కానీ అంత ఇబ్బంది అయితే పెట్టలేదు, మధ్య మధ్యలో ఇస్తున్నారు. కాకపోతే కరెంట్ లేకపోతే ఇబ్బందే కదండి. సో దాని గురించి కొద్దిగా చింతిస్తున్నాను. అంటే మాకంటే ఇన్వర్టర్ ఉంది, లేని వాళ్ళ పరిస్థితి కొద్దిగా ఇబ్బంది కదా. సో చూద్దాం ఏం జరుగుతుందో. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.